జై శ్రీరామ్. నేను మీ తోటరం కృష్ణ. ఈరోజు మా గురువుగారిని పరిచయం చేస్తానండి. ఈయన కనకదుర్గం తల్లి భక్తులు, అలాగే ఆ కనకదుర్గం తల్లి ఆశీస్సులతో అనేక మందికి స్వస్థత చేకూర్చారు. ఆర్థిక ఇబ్బందుల నుండి, అలాగే ఆరోగ్య సమస్యల నుండి ఆ గురువు గారు ఆ కనకదుర్గం దగ్గర పూజ చేసి వీళ్ళందరికీ మంచి చెడులు చూసి వాళ్ళందరికీ బాగు చేసి పంపించడం జరిగింది. నా సొంత అనుభవం ఏంటంటే, మన సంస్థలో పనిచేసేవారు క్రితం వారు చేసే దుర్మార్గ పనులను బట్టి మన సంస్థ నుంచి బయట తీసేయడంతో వారు కక్ష కట్టి వారు కూడా ప్రయోగం చేపిస్తే ఆ నీరసం, ఆ సమస్య నుండి బయటపడడానికి ఈ గురుగారి దగ్గరే పూజ చేయించుకోవడం జరిగింది. ఆ సొంత అనుభవంతో నేను చెప్తున్నాను. ఈరోజు ఆ గురువుగారిని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ గిరిజన పూజారైన కృష్ణారెడ్డి గారు ఆయనకున్న ఆరోగ్య సమస్యను బట్టి పూజ చేయించుకుంటుంటే చూసి వెంటనే వీడియో తీశాను. ఆ వీడియోని మన భక్తులందరికీ, మన హిందూ భక్తులందరికీ చూపించాలి. ఏదైతే చాలామంది సాయిబుల దగ్గరికి వెళ్ళి పోగులు కట్టించుకుని మోసపోతున్నారో వారందరికీ ఇలాంటి నిస్వార్థంగా పనిచేసే పూజారులనే, గురువులని చూపించాలని చెప్పి మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. చూసి నిజాలు తెలుసుకుని, మనలో ఎంతోమంది శక్తివంతమైన గురువులు ఉన్నారు. వారి దగ్గర మన బాధలు తగ్గించుకొని, మన కష్టాలు తగ్గించుకోవడానికి వారి దగ్గర అనేక రకాలమైన మార్గాలు ఉన్నాయి. దైవశక్తితో మార్గాలు ఉన్నాయి. డబ్బులు ఆశించుకుంటే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఈయన కూడా ఒకరు. కృష్ణారెడ్డి గారు, జై శ్రీరామ్. చెప్పండి మా నాన్నగారి గురించి, మా నాన్నగారు చేసే సేవ గురించి చెప్పండి. ఇక్కడ ఈ పూజ గదిలో, బయట కాదు, బయట ఆల్రెడీ అలాగే నేను వీడియో పెడుతున్నాను కదా, తెలుస్తుంది. చెప్పండి. గురువు గారు చేసే విధానంలో అమ్మవారి సన్నిధిలో వచ్చినటువంటి భక్తులకి వాళ్ళలో ఉన్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో దాన్ని నిర్మూలన చేయడం కొరకు గురువుగారు పీఠంలో కూర్చొని వాళ్ళ యొక్క సార్థక బాధలు తెలుసుకొని, వారికి ఏ స్థితిలో అనారోగ్యంతో ఉన్నారో వారికి బొట్టెట్టి తలలో చేవేసి చూసి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉందో చెప్పి వారికి తాయితులు కట్టడం కానీ, అలాగే మందించి నివారించే మార్గాన్ని వాళ్ళు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేది వివరించి చెప్పడం, అలాగే ఆ భక్తులు ఆ మందును వాడిన తర్వాత దాన్ని పూర్తిగా ఎలా ఉందనేది, ఆ బాధ ఎలా ఉంది, ఏ స్థితిలో ఉందనేది చెప్పడం, తగ్గినట్లయితే తగ్గిందని చెప్పడం, మళ్ళీ రావడం. వాళ్ళు ఈ విధంగా భక్తులు అనేది ఉదయం సాయంత్రం నిరంతరం వస్తూనే ఉంటారు. అలాగే ఇక్కడికి వచ్చి చేయించుకున్న ప్రతి వారు కూడా మాకు తగ్గింది, అమ్మవారి పట్ల మాకు పూర్తి నమ్మకం ఉంది, గురువుగారు చేయి తగలడం వల్ల మేము పూర్తిగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నామని భక్తులు చెప్తున్నారు. దాంట్లో భాగంగా నేను కూడా మీ సొంత అనుభవం చెప్పండి. భక్తుల మాట పక్కన పెడితే మీ సొంత అనుభవం. మీకు 2 సార్లు చాలా సార్లు ఉన్నారు కదా, నాకు తెలిసి ఒకసారి. ఇప్పుడు ఏం చేస్తున్నా నాకు తెలియదు, కానీ ముందైతే మీకు ప్రాణాపాయ స్థితి వచ్చింది అని చెప్పి అన్నారు. అది చెప్పండి, మన వాళ్ళు తెలుసుకోవాలి. నా పేరు కృష్ణారెడ్డి. అనారోగ్య స్థితిలో పొట్ట భాగం దగ్గర అంటే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అని ఉన్న స్థితిలో గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ టర్మ్లోనే నాకు చేసి, జనాభా బయట ప్రపంచంలో తిరుగుతుంటారు కాబట్టి, కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి పై చూపు ఉంది అని చెప్పడంతో గురువుగారు చేసి దాన్ని ఎక్కడైతే పెయిన్ ఎక్కువ ఉందో దాని నుంచి చేసి దాన్ని తీయటం వల్ల ఆ పెయిన్ అనేది తగ్గింది. రెండోసారి రమ్మన్నారు. రెండోసారి వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత రెండోసారి వచ్చాను. నిమ్మకాయతో దిష్టి తీసిన తర్వాత పూర్తిగా సంపూర్ణంగా అయింది. అసలు కిడ్నీ ఫెయిల్ అని అనుకున్నాను. అటువంటి స్థితిలో కూడా గురువుగారు చేయటం వల్ల దాని నుంచి పూర్తిగా విముక్తై ఈరోజు మళ్ళీ బయట తిరగగలుగుతున్నానంటే అది గురువుగారి చలవ, అమ్మవారి ఆశీస్సులు ఉండబట్టే ఈ కార్యక్రమం ఈ గురుగారి దగ్గర పూజ చేయించుకొని
చేసుకున్నాను. ఈరోజు మళ్ళీ అనారోగ్యం బాగలేకపోవడంతో మళ్ళీ గురుగారి దగ్గరికి వచ్చాను. ఇప్పుడు కూడా గురువుగారు నాకు తల మీద చేసి చూసి వీడియో తీసాను. నేను టైంకి రావడం మంచిదైంది. అయితే మీ అనుభవం అంటే వీడియో పెద్ద అవుతుంది కాబట్టి నా అనుభవం నేను చెప్తున్నాను. నేను ధర్మం కోసం పనిచేస్తూ మన దగ్గర అనేక మంది పని చేస్తారు. పని చేసిన వాళ్ళు కొన్ని చెడ్డ పనులు చేయడం వల్ల వాళ్ళని మన సంస్థ నుంచి తీసేయడంతో వాళ్ళు కక్ష పెట్టుకొని ఈ మన గిరిజన ప్రాంతంలో ఒకడో నా స్వగ్రామంలో ఒకడో వీళ్ళిద్దరు కలిపి నా మీద కూడా ప్రయోగం చేయించారు. ప్రయోగం చేస్తే నాకు దైవబలం ఉంది కాబట్టి ఈయన దగ్గర రాగలిగాను. వచ్చినప్పుడు ఈయన అది పై చెప్పకూడదు ఒక పూజ చేసిన కాడి నుంచి కొద్దిగా ఆ రోజు నుంచి మనకి కొద్దిగా నీరసం తగ్గిపోయింది. ఎందుకంటే ఎంత దుర్మార్గులు అంటే మనం బయట వ్యక్తులే మన మీద ఏది చేస్తారనుకుంటే అది కాదు. బయట వ్యక్తుల కన్నా మన దగ్గర ఉండి ఏదో ఆశించి మన దగ్గరకు వస్తారు. మనం తప్పు అని చెప్పడం, తప్పు చేసిన వాడిని బయటికి పంపించడం చేస్తాం కదా. అలా వెళ్ళిన ఇద్దరు కక్ష కట్టి చేయడంతో గురువు గారి దగ్గర ఏది దాన్ని మీరు ఏమంటారో తెలియదు, మా కింద అయితే చెడుపంటారు. వాస్తవం కనబడతాయి. అది అలాంటిది నాకు తగ్గించి మంచి చేసిన మా గురువు గారు. అందుకే ఆయన నేను దత్తత తీసుకున్నాను, నాన్నగారిలాగా దత్తత తీసుకుని తండ్రి కొడుకులాగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా తిరుగుతూనే ఉన్నాం మేము. మాకు ధర్మం కోసం ఆయన ఇక్కడ పూజ చేస్తారండి. ఎవరైనా సరే మీరు ఎంత డబ్బులు ఇవ్వండి అని అడగరు. వాళ్ళ దగ్గర ఉంటే ఇవ్వండి అమ్మా ఎంతో కొంత అంటారు. అంటే వాళ్ళకి నచ్చినట్టు 10 రూపాయలు ఇచ్చినా తీసుకుంటారు, 100 రూపాయలు ఇచ్చినా తీసుకుంటారు, ఎంత ఇచ్చినా తీసుకుంటారు. కాకపోతే నువ్వు డబ్బులు ఇవ్వని అడగు. లేదన్నా సరే వద్దురే కుంకుమ ఇవన్నీ నా దగ్గర ఉన్న ఆయన దగ్గర సామాన్లతో పూజలు చేసి చాలా మంది పంపించారు. నువ్వు బాగుండు ముందు, డబ్బులు కాదు ముఖ్యం అని చెప్పి అలా ఎంతోమందికి ఉచితంగా పూజలు చేసి వాళ్ళకి రోగాలు బాధలు తగ్గించి చాలా మందికి ఈయన చేశారు. ఇంకెందుకంటే చెప్పడానికి ఏముంది, మా నాన్నగారి కట్టి మళ్ళీ అది ఎప్పటి నుంచో వీడియో చేయాలనుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు పూజ చేయించుకుంటున్నారు కాబట్టి ఇంకొక వ్యక్తి ప్రత్యక్షంగా తీయాలి కాబట్టి మీరు చెప్పగలరు కాబట్టి ఈ రోజు నిజంగా బాగానే వచ్చాను. నేను ఇంకొక అరగంట అక్కడ రంపచోడవరం ఆగి వద్దాం అనుకున్నాను, బాగానే వచ్చాను టైంకి. చేసిన ఇదండి మా గురువు గారు. మన హిందూ బంధువులు ఎవరికైనా సరే ఆరోగ్యం బాగుపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, లేకపోతే ఏ ఇబ్బందులు ఉన్నా సరే వచ్చి ఈ కీళ్ళు ఇలాంటివి ఏమైనా ఉన్నా కనుక మా గురుగారు మా నాన్నగారు తీసేస్తారు. డబ్బుల కోసం ఇబ్బంది పడకండి, డబ్బులు ఉన్నా లేకపోయినా ఈయన పూజ చేస్తారు. ధర్మం కోసం చేస్తారు, డబ్బుల కోసం కాదు. కాబట్టి ఎవరైనా డబ్బుల గురించి బెంగపడద్దు. మీరు ఛార్జీలు పెట్టుకుని ఉచితంగా పూజ చేస్తారు. మీ దగ్గర డబ్బులు లేకపోతే మీ ఆనందం కొద్ది ఎంత ఇచ్చినా తీసుకుంటారు. జై శ్రీరామ్.